హాయ్ ఫ్రెండ్స్, రేపు అనగానే ఒక ఊళ్ళో సినిమా రిలీజ్ కాబోతుంది. మనతో పాటు ఆ మూవీ డైరెక్టర్ సాయికృష్ణ గారు ఉన్నారు. వారితో ఒక చిన్న చిట్ చాట్. హాయ్ సార్, ఈ మూవీ రేపు రిలీజ్ కాబోతుంది. ఎలా ఉంది? ఆర్ యూ ఎంజాయింగ్? ఉంటుంది కదా, ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. చేశాను ఫస్ట్ సినిమా. అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం వేరు, డైరెక్టర్గా చేయడం వేరు. దీనికి నేనే పెట్టాను కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అలాగే లోపల హ్యాపీగా కూడా. మీరు మీ టీంతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈ రేపు రిలీజ్ కదా, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? హ్యాపీ అండి, బాగుంది. అంటే ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. చంద్రగారు కూడా ఆయన కూడా పాపం టెన్షన్గా థియేటర్ అవి ఇవి చూసుకుంటున్నారు. కిషోర్ గారు ఏమో ట్యూబ్లని యూఎఫ్ఓలని అట్ల గురించి తిరుగుతున్నారు. నేనేమో మొత్తం ఆల్రౌండ్ అన్నీ చూసుకోవాలి కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అన్నీ ఫాలో చేసుకుంటున్నాను. అంతా వెరీ హ్యాపీ, అంతా హ్యాపీగా జరుగుతుంది. సూపర్ సూపర్. సార్, రేపు మీ సినిమాతో పాటు ఇంకా 3 సినిమాలు రిలీజ్ అవుతుంది. వాళ్ళు ఆ 3 సినిమాలు కాకుండా మీ సినిమాకే రావాలంటే మీ సినిమాలో ఉన్న ఆ పాయింట్ ఏంటి? ఎందుకు రావాలి మీకు ఆడియన్స్ అనేటోళ్ళు మీ మూవీకి ఎందుకు రావాలి? ఆ పాయింట్ ఏంటి? అంటే ఏ సినిమా అయినా కథ ఉంటుందండి. ఏ జానర్ ఫిల్మ్ ఆ జానర్. ఇదేంటంటే ఒక కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. అట్ ద సేమ్ టైం ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఒక ఇన్స్పైర్ అవుతారు. అంటే చూసే ప్రతి వాళ్ళు కూడా అరే ఇది మా ఊళ్ళో జరిగినట్టే ఉంది, ఇది నాకే జరిగినట్టు ఉంది అని తనని తాను చూసుకుంటారండి స్క్రీన్ మీద. మీరు పల్లెటూరులోని వినోదయాత్ర అని చెప్పేసి ఈ మూవీ క్యాప్షన్. అంటే పల్లెటూరులోని అందరు చూపించారా? అంటే ఎలా చూపించారు? పల్లెటూరులోని అందరు చూపించారా? అవునవును, ఎగ్జాక్ట్, ఖచ్చితంగా. అంటే అనగనగా ఒక ఊళ్ళో, ఇది నేను 2 years బ్యాక్, అంటే ఆల్మోస్ట్ 2 years బ్యాక్ కథ రాసుకున్నాను. అనగనగా ఒక ఊళ్ళో, మా ఊళ్ళోనే తీయాలి, ఈ సినిమా మా ఊళ్ళోనే తీయాలని నేను ఊరు వెళ్ళినప్పుడల్లా లొకేషన్ చూసుకునేవాడిని. ఈ సీన్ ఇక్కడ తీయాలి, ఈ సీన్ ఇక్కడ తీయాలి అని ప్రతిసారి అనుకుంటూ ఉండేవాడిని. నేను అప్పుడు అలా అనుకుని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చంద్రగారు కనెక్ట్ అవ్వడం, నాకు ఆయన కథ చెప్పడం బాగా నచ్చటం, అంతా మళ్ళీ క్రూ అంతా అక్కడికి వెళ్ళి షూటింగ్ చేయడం జరిగింది. పల్లెటూరు అందాలు హ్యాపీ, పల్లెటూరుకి వినోదయాత్ర, ఆ క్యాప్షన్కి న్యాయం చేశాను నేను. సూపర్ సూపర్. మీరు ఇందాక అసిస్టెంట్ డైరెక్టర్లకి చేశారన్నారు కదా, ఎవరి దగ్గర చేశారు? నేను రాజమౌళి గారి దగ్గర ఎక్కువ సినిమాలు చేశాను. సూపర్. ఎస్ఎస్ రాజమౌళి గారి దగ్గర 3 సినిమాలు చేశాను. విక్రమార్కుడు, యమగంగా, మగధీర. అలాగే పర్చూరు మురళి గారి దగ్గర 2 సినిమాలు, దేవి గారి దగ్గర 1 సినిమా, సూర్యకిరణ్ గారి దగ్గర 1 సినిమా, ఇలా ఒక 10 ఫిల్మ్స్ వరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. ఈ మూవీ పోస్టర్ చూస్తే లీడ్ రోల్లో కొత్త వాళ్ళని పెట్టారు. ఆ కొత్త వాళ్ళని పెట్టడానికి ఏమన్నా పర్టికులర్ రీజన్ ఉందా? పర్టికులర్ రీజన్ అంటే నాకు ఒక ఫ్రెష్ కుర్రోడు కావాలి. ఓకే. ఈ కథకి ఒక ఫ్రెష్, న్యాచురల్గా ఉండాలి, ఫ్రెష్ కుర్రోడు కావాలి. నేను స్టోరీ చంద్ర గారికి చెప్పినప్పుడు చంద్ర గారు ఒకటే మాట అన్నారు, మనం సినిమా చేస్తాం ఈసారి. నాకు చంద్ర గారు ఎప్పటి నుంచో తెలుసు, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు చంద్ర గారు తెలుసు. ఆయన కూడా ఇండస్ట్రీ మనిషే. 25 years నుంచి ఆయన క్రాఫ్ట్లో ఆయన ఉన్నారు, నేను అసిస్టెంట్ నేను ఉన్నాను. అప్పటి నుంచి తెలిసినగా తెలుసు, మనం సినిమా చేస్తున్నాం సారి. అయితే నీకు ఒక అబ్బాయి ఫోటో చూపిస్తాను, ఆ అబ్బాయి నీకు నచ్చితే మనం వెళ్ళిపోదాం. నేను ఒక అబ్బాయి ఫోటో చూపించాను. నాకు ఫోటో చూడగానే నాకు నచ్చాడు. ఫోటో చూడగానే నేను నచ్చాడు. 2 days తర్వాత ఆఫీస్కి పిలిపించాం, మాట్లాడాను. ఫస్ట్ అతను మాట్లాడే విధానం ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చింది. పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో నేను చూడలేదు, ఆడిషన్ చేయలేదు, డ్యాన్స్ ఎలా ఉంటుందో చూడలేదు, ఫైట్లు ఎలా చేస్తారో తెలియదు. కానీ అతను మాట్లాడే విధానాన్ని బట్టి ఇతనే నా సుబ్బు క్యారెక్టర్ కరెక్ట్ యాక్ట్ అని మేము ఓకే చెప్పాను చంద్ర గారికి. ఓకే చెప్తే యాక్టింగ్ బాగా చేశాడు, ఫైట్స్ బాగా చేశాడు, డ్యాన్స్ బాగా చేశాడు. హీరోయిన్ ప్రియాంక శర్మ, ఆ హీరోయిన్ ఎలా ఎట్లా కలిశారు? ఆడిషన్స్ ఏమన్నా? ఆడిషన్స్ చేశాను. ఎలా అంటే
మేము ఫస్ట్ హీరోని ఓకే చేసుకున్న తర్వాత స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, ఇంకా కాస్టింగ్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేస్తే చంద్ర గారు హీరోయిన్స్ కోసం చూస్తాము అన్నప్పుడు ఒక 4 మెంబర్స్ని పిలిచారు అమ్మాయిని. నలుగురికి ఫోటోషూట్ చేశాను. ఓకే, నలుగురికి ఫోటోషూట్ చేసి ఈ ప్రియాంక శర్మ నాకు కరెక్ట్గా నా మైండ్లో ఏముందో ఆ చుడిదారు ఆ శారీలో ఈ అమ్మాయి మహాలక్ష్మి క్యారెక్టర్కి యాప్ట్ అని చెప్పి అమ్మాయిని ఓకే చేయడం జరిగింది. సూపర్. ఈ స్టోరీ ఉంది అనగానే ఒక ఊళ్ళో స్టోరీ ఉంది కదా, అది మీరు ఊహించుకున్నదా లేకపోతే ఏదైనా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ దాని నుంచి తీసుకున్న కథన? అంటే నాకు ఇదొక చీటీ అంటే ఒక ఊళ్ళో సుమన్ గారి క్యారెక్టర్ నుంచి పుట్టిందండి కదా. ఓకే. సుమన్ గారి క్యారెక్టర్ ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మాము అంటే ఆ నమ్మకం ఒమ్మైనప్పుడు ఇదే మనిషి క్యారెక్టర్ ఇదే దాన్ని బేస్ చేసుకుని నేను తీసుకున్నాను అన్నమాట. అది ఏంటనేది డీటెయిల్స్ రేపు ఆడియన్స్ తెలుసుకోవాలి. సుమన్ గారి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అలాగే హీరో క్యారెక్టర్ తీసుకుంటే ఇప్పుడున్న యూత్ అందరికీ ఇన్స్పైరింగ్గా ఉంటుందండి, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అది రేపు సినిమా చూసినప్పుడు జనాలందరూ కూడా అరే మనం సుబ్బులాగానే మనం ఇది చేసుకోవాలి అంటే ఒక లైఫ్లో ఒక ఎయిమ్ అని పెట్టుకోవాలి, ఒక గోల్ రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడాలి అనేది ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది సినిమా. సుమన్ గారు ఈ మూవీలో సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారితో పాటు ఇంకా కాస్టింగ్ సుమన్ గారితో పాటు బెనర్జీ గారు, అలాగే 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు, జబర్దస్త్ అర్జున్ గారు, మోతీ చంద్ర, కల్పలత, పార్వతి, ఉయ్యాల జంపాల్లో మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు పార్వతి, కల్పలత బాహుబలి లాంటి సినిమాలు అందరికీ తెలుసు. ఆ ట్రైలర్లోనే కల్పలత ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది, అందరికీ తెలుసు. ఇలా చాలామంది యాక్ట్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. విజయం చేయకూడదు. ఈ మూవీ చాలా మంచి విజయవంతం కావాలని చెప్పి మా మూవీ అప్డేట్స్ ఛానల్ తరఫున నెక్స్ట్ ఆడియన్స్కి ఓకే సార్, ఆడియన్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? తెలుగు ప్రేక్షకులందరూ నా ప్రయత్నాన్ని, మా ప్రొడ్యూసర్స్ నా మీద ఉంచిన నమ్మకాన్ని మీరందరూ సినిమా చూసి ఆదరించి పెద్ద హిట్ చేసి మా ప్రొడ్యూసర్స్కి డబ్బులు, మా టెక్నీషియన్స్ అందరికీ, ఆర్టిస్టులందరికీ పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని, సినిమాని హిట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.